కేసీఆర్ పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలి అన్నారు. పాలనాపరమైన అనుభవం లేకపోవడం తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది అన్నారు. పార్టీ మారిన వారు నిజాయితీగా రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలంటూ డిమాండ్ చేశారు. డిసెంబర్ 7 నుంచి మార్చి 7 వరకు తుపాకులగూడెం నుంచి 48 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిన మాట వాస్తవం కదా. దీంట్లో చాలా మట్టుకు ప్రాణహిత నుంచి వచ్చినాయి కదా, అంటే మేడిగడ్డ నుంచి వచ్చినాయి కదా. మేడిగడ్డ నుంచి నీళ్లు విడుదల చేశారని టీఆర్ఎస్ మీద ఆరోపణ చేసేటువంటి మహానుభావులు ఈ 100 రోజుల్లో అన్ని టీఎంసీలు నీళ్లు పోతుంటే ఎందుకు లిఫ్ట్ చేయలేదనేది మొదటి ప్రశ్న. తోటి రైతన్నలకు ఇబ్బంది కలుగుతుందని వాళ్ళకు అండగా ఉండాలా అని చెప్పని వాళ్ళ బయటికి వచ్చి సింహం లెక్క బయటికి వస్తే లాగులు దడిచినాయి రేవంత్ రెడ్డి నీకు. అందుకే గాయత్రి పంప ఆన్ చేసినావు, నాగార్జున సాగర్ డ్యామ్ నీళ్లు వదిలిపెట్టే ప్రయత్నం చేసినావు. సిగ్గు లజ్జ లేకుండా మళ్ళీ కేసీఆర్ గారిని ఎల్కా అని చెప్పని చిల్లర మాటలు మాట్లాడే ప్రయత్నం చేసినావు. నీ లాగులే తడిచినాయి, అందుకే గాయత్రి పంపును ఆన్ చేసినావు. నీ లాగులే తడిచినాయి, అందుకే నువ్వు నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాజెక్టులు మళ్ళా కాలువలోకి వదిలిపెట్టే ప్రయత్నం చేసినావు. 2 లక్షల రుణమాఫీ చేస్తే పోయి ఉరుకురికి తెచ్చుకోపో అని చెప్పి నువ్వే కదా. మరి లీగల్ నోటీస్ వస్తున్నాయి కదా రైతులకు, ఏంది బాధ? దాని గురించి కదా ప్రశ్నిస్తుంది. ఏదైనా మాట్లాడొచ్చంటే నీ ఇక్కడ చాలా గొప్పగా మాట్లాడతాం మేము. రెడీ హ్యాండెడ్గా దొరికినటువంటి ఓటుకు నోటు దొంగవు నువ్వు ఈరోజు ఎంచుకునేటువంటి అభ్యర్థులు కూడా అంతకంటే దొంగలు. మా దగ్గర అక్కడ నల్గొండలో పెట్టుకున్నటువంటి ఎంపీ అభ్యర్థి ఏమో డ్రగ్ స్టార్, డ్రగ్లలో దొరికింది మొన్న రాడిసన్ కేసులో. రఘువీర్ అని పేరు మార్చేసి రఘుచరణ్ అని చెప్పి మార్పిచ్చేసి ఆయన మీద కమిషనర్ మీద ఒత్తిడి పెట్టి అక్కడ చేసిండు. ఇక్కడ బోనిగిలో పెట్టిన ఆయననేమో పాప రాహుల్ గాంధీ సంతకమే ఫోర్జరీ చేసినటువంటి దొంగల ముఠా నాయకునికి దొంగలు తప్ప అభ్యర్థులు ఇంకోటి దొరికే పరిస్థితి లేదు. డెఫినెట్గా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోగొడతారు. నేను కేకేను కూడా, మీరు కడియం శ్రీహరి గారి గురించి అడిగాను, కేకేను కూడా అడుగుతా ఉన్నా. ఆయనకి ఏమైంది, ఎందుకు పోవాలి? 85-86 ఏళ్ళ వయసు. నేను కూడా మొన్న ఇంటికి పోయి గంట సేపు కూర్చొని వచ్చిన. వారి బిడ్డకు మేయరు మా విజయాక రాజీనామా చేయాలి, దమ్ముంటే ఇమ్మీడియట్గా నువ్వు నీ పదవికి రాజీనామా చేయాలి. మేయర్ పదవికి, పార్టీ ద్వారా వచ్చిన పదవి. కడియం శ్రీహరి గారు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. నిన్న మా వాళ్ళు డిమాండ్ చేస్తే ఆయన ఏమంటాడు, గతంలో మీరు ఏర్చుకున్నప్పుడు అందరినీ రాజీనామా చేశారు. నువ్వు నీతిమంతుని కదా. దానం నాయందరిని కూడా నేను కోరుతా ఉన్నా. ఎన్ని తీయటి పుల్లటి మాటలు చెప్పినావు. సుమన్ ఉద్యమంలో మేము లేము, కానీ మీరు కిషోర్ మీరు అంత ఉద్యమం చేస్తుంటే సంబరపడేటోళ్ళం. తీయటి పుల్లటి మాటలు చెప్పి అధికారంలో 10 ఏళ్ళు మన ప్రభుత్వంలో అన్ని రకాలుగా అన్ని అనుభవించి ఇవాళ ఆయన కూడా దన్న కారు దిగిండు, చేయి పట్టుకున్నాడు.